ఆలోచించాలి. ఇలాగ సాగరు పక్కనే ఉంది, తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు, సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు 4 టర్ములు చేసి 5వ టర్మ్ చేస్తున్నారు. అసలు ఇలాంటి అభివృద్ధి జరగలేదా? జరగలేదనే బహిరంగ చర్చకి అనేక సార్లు సవాల్ చేస్తాం. ఈరోజు పల్లె పల్లెకు వెళ్దాం, ఎక్కడ నీటి సమస్య ఉంది, ఏ గ్రామంలో పోయినా మంచినీళ్ళు. ఈరోజు దురదృష్టం ఏంటంటే మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ వాళ్ళు డబ్బులు వెచ్చించి ట్యాంకర్లు పెట్టి నీళ్లు నీళ్లు తోలుకునే దుస్థితి. బుగ్గవాగు రిజర్వాయర్ ఉంది పక్కనే. ఎన్నికల హామీలో బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇస్తామన్నారు. వరికపూడిసెల పూర్తి చేస్తేనే ఓటు అడుగుతానన్నాడు. ఇప్పుడేమో శిలాఫలకం వేశాడు. మొన్నేదో వచ్చి మంత్రులందరూ వచ్చేసి అక్కడ ఏదో పర్యవేక్షణ అంట. పర్యవేక్షణ చేయడానికి అక్కడేముంది, తాత్కాలికంగా 4 జేసీబీలు అద్దెకు తీసుకొని వచ్చి ఒక గుంత తీశారు. ఆ గుంత తీసిన దాన్ని ఈ మంత్రులను ఈ శాసనసభ్యులందరూ వచ్చి దాని పర్యవేక్షణ. ఆ గుంత తీసింది ఎందుకంటే స్టేజీ మీద శిలాఫలకం వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ శిలాఫలకం చేసి ఆ గుంతలో వేసి బోడించడానికి ఏమని నా అనుమానం. అంటే ఎన్నిసార్లు వేస్తారు శిలాఫలకాలు? ఎన్నిసార్లు అయినా వేస్తారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వేశారు, చంద్రబాబు నాయుడు గారు వేశారు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి వేశారు. ఎన్నిసార్లు వేస్తారు మీ ప్రాజెక్టుకి? అదే దురదృష్టం. గతంలో అటవీ అనుమతులు కొంచెం క్లిష్టతరంగా ఉండే. మా మదరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రామకృష్ణారెడ్డి మీ అమ్మ టైంలో ఏం అభివృద్ధి చేసింది? మాచర్ల చరిత్రలో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొచ్చిందంటే మా నాన్నగారు గురజాల శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏకోనంపేట దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు, చిన్నదే అది. మా అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక 5,000 ఎకరాలు పారేది. ఆ రోజు అటవీ అనుమతులతో సహా తీసుకొచ్చి పూర్తి చేసింది ఆమె. 99లోనే, 2004 మధ్యలో. అదే ప్రాజెక్టులన్నీ ఈరోజు మూలనబడి ఉన్నాయి. నేను అభివృద్ధి చేయటం కాదు, పాత ప్రాజెక్టులు మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఆ మోటార్లు కాలిపోతే దాన్ని పట్టించుకునే దిక్కులేదు. ఈరోజు మళ్ళీ మేమేదో చేసామంటాడు. అట్లాగే పేట సన్నగండ్ల దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. అట్లాగే ధర్మవరం గ్రామంలో నాబార్డు నిధులు ఉన్నాయి, కానీ 5 సంవత్సరాల్లో ₹1 వెచ్చించి అక్కడ పనులు చేయలేదు. అంటే అభివృద్ధి చేశామని చెప్తాడు. ఏం చేసావు? 15 ఏళ్ల సుదీర్ఘ కాలంలో నువ్వు చేసిన ఈ పల్నాడులో అభివృద్ధి ఏంటంటే, నాకు మాచర్ల సెంటర్లో డివైడర్లు తప్పితే ఇంకేం కనపడలేదండి. రోడ్డు మీద డివైడర్లు మాత్రం కట్టారు, అడగు బొమ్మ విగ్రహాలు మాత్రం వేశారు. అంతకుమించి అభివృద్ధి ఏం కనపడలా. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలా. కేవలం సిమెంట్ రోడ్లైనా ఏమన్నా వేసాయంటే 14-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ హయాంలో 25,000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో వేసిన సందర్భంలో అక్కడ సిమెంట్ రోడ్లు వేయటం మాత్రం పల్లెల్లో జరిగింది. ఈయన హయాంలో అక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ఆయనకి ఈ అభివృద్ధి గురించి ప్రజల గురించి ఆలోచించే తీరిక కూడా లేదు వాస్తవంగా పాపం. ఎందుకంటే అనుక్షణం ఎక్కడ ఆదాయం వస్తుందా, ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ ఆక్రమణ చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవడు అవతల పార్టీ వాడితో మాట్లాడుతున్నాడా, దీనిపైన ఉన్న శ్రద్ధ మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. 4 సార్లు ఓటేసి నన్ను గెలిపించిన ఈ ప్రజలకి ఎంతో కొంతైనా రుణం తీర్చుకున్న ఇంగిత జ్ఞానం ఇతని ఏ కోసైనా లేదు. ఇప్పుడు మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, టోటల్గా ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ వినిపిస్తుంది? వాళ్ళు ఏమేమి కోరికలు అడుగుతున్నారు మిమ్మల్ని? ప్రజలు అడిగేది ఏంటంటే, మాకు ఈ